వెనుకబాటుతనానికి ముందు వరుసలోనే వలసలకు కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పుకునే ఉత్తరాంధ్ర ముఖ చిత్రం మారబోయే పరిణామాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం మరికొద్దిసేపట్లో జరుగుతున్న నేపథ్యంలో దేశ ప్రధానమంత్రి ఈ ఎయిర్పోర్ట్ మాత్రం జాతికి అంకితం చేయనున్నారు. ఇటువంటి పరిణామాలు జరుగుతాయని ఎవరైనా ఊహించారా? ఏ నమ్మకంతో కూటమి ప్రభుత్వం కోట్లేసిన ఓటర్లు నమ్మకాన్ని చొరవకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం చేసుకోవడం ఈ పరిణామాలని ఎలా ఉండబోతున్నాయని చెప్పేసి రామ్ మల్లిక్ నాయుడు మనతో ఉన్నారు. చూస్తే కనుక ఊహించారా 2 ఏళ్ళలో ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభం అవుతుందని? 2 ఏళ్ళలో కాదండి. యాక్చువల్ అయితే 5 ఏళ్ళ క్రితమే ప్రారంభం కావాలి ఈ ఎయిర్పోర్టు. చంద్రబాబు నాయుడు గారు 2002లో ఆయన మానసిక పుత్రిక ఇది. ఎందుకనంటే ఆ రోజు 2002లో ఫస్ట్ ఆయన కోలాలంపూర్లో వెళ్ళి అడుగుపెట్టినప్పుడు హైవేస్ కానీ ఎయిర్పోర్ట్ కానీ ఆ రెండు అక్కడ చూసి కోలాలంపూర్లో చూసినప్పుడు అది ఇలాగ సముద్రం మీద నుంచి కరెక్ట్ దిగుద్దండి రన్వే మీదకి. అలాంటి ఒక ఎయిర్పోర్ట్ మన చేపల కంచేరులో అయితే కట్టొచ్చు అని చెప్పి ఆ రోజే నిర్ణయించుకొని దాన్ని ఈరోజు మనం ప్రారంభించుకోబోతున్నాం. ఒక విజనరీ లీడర్ ఏ విధంగా ఉంటారు అనడానికి అది నిదర్శనం. అందుకే ప్రజలు మొన్న 2024లో అంత గొప్ప విజయాన్ని కూటమి ప్రభుత్వానికి అందించడానికి కారణం చంద్రబాబు నాయుడు గారి విజను, నారా లోకేష్ గారి కష్టం అండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైటెక్ సిటీ ఈరోజు హైదరాబాద్ ప్రపంచానికే చాటి చెప్పింది. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆయన ఆలోచన సరళికి కనెక్ట్ అయినటువంటి ప్రజలు 14-19 అధికారం ఇచ్చారు. కానీ 19 నుండి అధికారం అయితే 5 ఏళ్ల పాటు 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళినట్టు పరిణామ పాలనకి విసిగి వేశారు ప్రజలు. కూటమి ప్రభుత్వం పట్టం కట్టిన నేపథ్యమే ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ డెవలపింగ్ కనిపిస్తుంది. అవునండి, డబుల్ ఇంజిన్ ఆ రోజు చెప్పడం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్పకుండా ఉత్తరాంధ్రకి మనం ఫస్ట్ ఎయిర్పోర్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ మాట ఇచ్చాం, పూర్తి చేసాం. పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు తీసుకొస్తామన్నాం, టీసీఎస్ తీసుకొచ్చాం, అదేవిధంగా గూగుల్ని తీసుకొచ్చాం, కాగ్నిజెంట్ని తీసుకొచ్చాం. ఆ 3 కలిపితే 2 లక్షల కోట్లు పెట్టుబడి. అదే కాకుండా చెప్పనవి కూడా చేసాం. మిథల్ ఇండస్ట్రీని తీసుకొచ్చాం, ఐరన్ అండ్ స్టీలు 1,00,000 కోట్లు పెట్టుబడితోని. అదేవిధంగా మనం చూస్తే ఎన్టీపీసీ దగ్గర గ్రీన్ ఎనర్జీ ఇంకో 1,00,000 కోట్లు. ఈ రకంగా ఒక ఉత్తరాంధ్రలోనే దగ్గర 5 లక్షల కోట్లు పెట్టుబడి రాబోతుంది. అది డబుల్ ఇంజిన్ సర్కార్కి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి. నిర్భయంగా ఇన్వెస్టర్స్ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టే అవకాశం లేనటువంటి ఒక భయం తొలగించి ఈరోజు లక్షలాది కోట్లు భాగస్వామి సదస్సులో కూడా లక్షలాది కోట్లు ఇన్వెస్టర్స్ వచ్చారు. అదేవిధంగా ఉపాధి కల్పన కూడా వేదికైంది. ఇందులో భాగంగానే అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం జరిగిన ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర ముఖ చిత్రం మారే పరిణామాలు కనుచూపు మేరలో రాబోయే మన 10 సంవత్సరాలు ఉత్తరాంధ్ర సంవత్సరాల కింద మనం మాట్లాడుకోవచ్చు. ఉత్తరాంధ్రాని ఇకన ఉత్తమ ఆంధ్ర కింద మారబోతుందనడానికి ఈ రోజు నుంచే దిక్చూచి అండి. ఎయిర్పోర్ట్ రావడం అంటే కేవలం ఎక్కడేదో ఫ్లైట్ దిగుద్ది, ఫ్లైట్ ఎగురుతుంది అనేది కాదు. అటుపక్క ఒడిశా కానీ ఇటుపక్క ఛత్తీస్గఢ్ నుంచి దగ్గర 20-25 జిల్లాలు, అంటే ఉత్తరాంధ్ర 5 జిల్లాలు లేదా పాత ఉమ్మడి 3 జిల్లాలు కాకుండా మరో 20 జిల్లాల ప్రజలు ఇక్కడికి రాబోతున్నారు. ఒడిశా నుంచి రాబోతున్నారు, అదేవిధంగా ఛత్తీస్గఢ్ నుంచి రాబోతున్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయి. ఒక చిన్న సూచన, మీరు హైదరాబాద్ శంషాబాద్ ముందు ఎలా ఉంది, ఈరోజు అదే హైదరాబాద్ శంషాబాద్ తర్వాత ఎలా ఉంది. ఒకటి దుబాయ్లో ఫ్లైట్ ఎక్కుతాడు, ఆడు డైరెక్ట్ వైజాగ్లో దిగారు అనుకోండి, ఆయన మాట్లాడే పద్ధతి ఏ రకంగా ఉంటుంది? విశాఖపట్నం చూశాను, ఇది బాగుంది, అది బాగుందని మాట్లాడుతాడు. ఓ కంపెనీ పెట్టుబడి, మనకేముందర పొద్దున్న దిగుతాం, చూసుకుంటాం, రాత్రి ఫ్లైట్ ఎక్కేస్తాం, మన దేశంకి మనం వెళ్ళిపోవచ్చు అనుకుంటాడు. ఇవన్నీ సాధ్యం అయ్యేది ఎట్లా అని అంటే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దాన్ని ఈరోజు సాధించుకున్నాం. తప్పకుండా రాబోయే 10 సంవత్సరాల్లో మీరు చూస్తున్న ఉత్తరాంధ్ర పూర్తిగా మారిపోబోతుందని ఈరోజు తెలియజేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ పేరుతో ముడిపడిన ఉత్తర ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఉత్తమ ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాలకి ఉపాధి లేక వలసలు పోయినటువంటి ఆ వేతనలు తీరుతాయి. ఉపాధి కల్పనకు ఉత్తరాంధ్ర మాత్రమే వేదిక అవుతుందంటే ఉపాధి కల్పన కేవలం ఉత్తరాంధ్రయే కాదండి, యావత్ రాష్ట్రం వేదిక అవుతుంది. మనం ఇవాళ చూస్తే రాయల్ ఎన్ఫీల్డ్ కానీ లేకపోతే పెద్ద పెద్ద ఈ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన రాయలసీమలో రావడం జరిగింది. అక్కడ ఈవెన్ డిఫెన్స్కి సంబంధించి పెట్టుబడులు అక్కడ రావడం జరుగుతుంది. అమరావతి రాజధాని పెద్ద ఎత్తున డెవలప్ అవుతుంది. మరి దాని ద్వారా దక్షిణ కోస్తా అంతా చూస్తున్నాం దాని అభివృద్ధి. కాబట్టి కూటమి ప్రభుత్వం ఆ రోజు మాట ఇచ్చింది, యావత్ రాష్ట్రం
ఒక రాజధాని కానీ డీసెంట్రలైజేషన్ ఆఫ్ ద ఎంటైర్ డెవలప్మెంట్ అన్నాం. ఈరోజు ఆ ఎంటైర్ డెవలప్మెంట్ని మొత్తం రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి 13 జిల్లాలు, ఇప్పుడున్న 28 జిల్లాల్లో చేసి చూపిస్తున్న నాయకత్వం చంద్రబాబు నాయుడు గారిది, నారా లోకేష్ గారిది, ఎన్డీఏదండి. కనుక ప్రస్తుతం ఏదైతే ఎయిర్పోర్ట్ ప్రారంభానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడాను 2 ఏళ్ళలో ఈ ఎయిర్పోర్ట్ పూర్తి అయ్యింది, కానీ 5 ఏళ్ల క్రితం ఎయిర్పోర్ట్ పూర్తి కావాల్సి ఉండేది. ఆయన ఏదైతే మొండి వైఖరి ఉందో ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణంలో ప్రారంభోత్సవం తత్సారం జరిగింది. కాకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మార్చడానికి ఇన్వెస్టర్స్ వచ్చే తీరు, ఉపాధి కల్పన దిశగా అడుగులేస్తున్నారు. ఉపాధి కల్పనతో పాటు సంక్షేమ ఇవన్నీ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ మార్క్ ఆంధ్రప్రదేశ్ మీద పూర్తిగా ఉంటుంది. రాబోయే 10 ఏళ్ళలో ఏదైతే విభజనకు గురైన మదనపాటు నుండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం ధీమాగా జీవించే పరిస్థితి, ఒక ప్రపంచం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూపే విధంగా అభివృద్ధి జరుగుతుందన్నట్టు భరోసా ఇస్తున్నారు. మరి ఈ విషయంలో కూటమి సర్కార్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఏ మేరకు దోహదపడుతుందన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం.